వెల్కమ్ టు కలగూరగప్ప. చీరలు కొందామని శ్రీదేవి సికింద్రాబాద్కి వచ్చిందనమాట. సో ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చిందంటే కొత్త షోరూమ్ ఓపెన్ అయింది, సఖీ దాని పేరు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో బోలెడు షాప్స్, ఇంకా జనరల్ బజార్ అవన్నీ ఉంటాయి. కానీ మీకు స్పెషల్ కలెక్షన్ కావాలంటే మాత్రం ఇక్కడికే రండి. రీసెంట్గా ఫ్రెష్గా కొత్తగా ఓపెన్ అయింది. ప్యాట్నీ సెంటర్లో ఉంది అండ్ జస్ట్ ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. సో దీనికి ఒక స్పెషల్ స్టోరు ఉంది కాబట్టి, స్టోర్ కాదు స్టోరీ కూడా ఉంది కాబట్టి శ్రీదేవి ఇక్కడ దాకా వచ్చింది. అండ్ దీని ఓనర్ చంద్రశేఖర్ గారి గురించి చాలా స్పెషల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు చీరలు చూద్దాం. లోపలికి రండి. ఇదంతా ఫ్యాబ్రికా? ఇదంతా ఫ్యాబ్రిక్ సెక్షన్ అండి. జ్యువెలరీ కూడా? ఇట్స్ ఆర్టిఫిషియల్ అండ్ 1 గ్రామ్ ఇట్లా లేస్ చేసుకోవడానికి. అవును కదా, సిల్వర్ బేస్డ్. సిల్వర్ వచ్చి పైన గోల్డ్ వస్తుంది కదా. సిట్టింగ్ అయితే ఓకే, సన్నగా ఉండాలి మేడం. శ్రీదేవి సొమ్ములు లేకుండానే బాగుండని మా వాళ్ళు చెప్పారప్ప. నేను వేసుకుంటే ఏం లాభం? ఇది పడుతుంది అసలు నాకు. ఇలా తీస్తా. హెయిర్ ఉందండి పైన ఉండండి. కంటి మా ఆయనకి చెప్పండి చెప్పమని. ఇదే కొనుక్కొచ్చుకోమంటేనే. నెక్ పొడుగు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సూట్ అవుతాయని నా ఫీలింగ్. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ జస్ట్ 250 రూపీస్ స్టార్టింగ్ అనమాట. ఓకే, ప్యాటర్న్స్ కూడా చీరలకు వచ్చిందా సొమ్ములకు వచ్చిందా చూపిద్దాం. చీరలకు వచ్చి సొమ్ములు కొనుక్కోండి, అది వీళ్ళు చెప్తున్నాం వచ్చేట. అంటే ఇవాళ మెయిన్ టైమింగ్ ఇంపార్టెంట్. శారీస్ కొన్న తర్వాత మళ్ళీ మ్యాచింగ్ జ్యువెలరీ కోసం ఎక్కడెక్కడ తిరిగే బదులు మెయిన్ లేడీస్కి టైమింగ్ ఉందనుకోండి, షాపింగ్ కూడా ఇంకొంచెం ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు. మెయిన్ షాపింగ్ టైంని సేవ్ చేయడం మనం. బాగుంది. 225 రూపాయలు. ఇష్టమా అండి బ్యాంగిల్స్? ఇష్టం, చీరలు కట్టుకున్నప్పుడు. అంటే కొంచెం మాడ లక్షణాలు తక్కువ, అబ్బాయిల లక్షణాలు ఎక్కువ. పొరపాటుగా అమ్మాయిని అని పుట్టినని అందరికి తెలుసు, వాళ్ళకి కూడా. మీకు కూడా తెలుసు కదా. పొరపాటు లాస్ట్ మూమెంట్లో దేవుడు ఎక్కడో మర్చిపోయి కొట్లాడింటాడు వాళ్ళ ఆమెతోటి. పొరపాటున లేడీగా చేసి పంపించేసినాడు. బ్యాడ్ మూడ్. వీళ్ళు నాకు 280 ఇవ్వలేదు. ఈ డిజైన్ అడిగితే 280 ఇస్తలేరు ఇల్లు. ఓకేనా, మీకు ఎవరికైనా 24 కలిసి తీసుకోండి. 280 గోల్డ్ బ్యాంగిల్స్ చేయించే ఉద్దేశం ఉంది కాబట్టి అచ్చా, అట్లాంటి గోల్డ్ చేయించుకోమని చెప్తాను. ఓకే ఓకే, దొరికాయా? నాకు నచ్చితే ఉండాలన్న మరి. అబ్బా అమ్మా ఒక నిమిషం మరి ఇందాక నుంచి బదలాం చేసేసిన ఇళ్ళని కానీ ఉన్నాయబ్బా, తీసుకోపోతున్నా. ఎంత పట్టండి ఇదంతా స్టార్ట్స్ అక్కడ నుంచి అంత ప్యూర్. అక్కడ నుంచి మనం కొంచెం పెట్టుబడుల వరకు హ్యాండ్ బెనారస్ అట్లా అమ్ముతూ ఉంటాం. ఇక్కడికి కాటన్స్ అవి అవన్నీ మన హ్యాండ్లూమ్స్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్స్. మనకి నారాయణపేట్ కాటన్, ఇక్కత్ కాటన్, కంచి కాటన్, ఆ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్న, గద్వాల్ కాటన్, వెంకటగిరి. సో ఇంకా పెళ్ళంటే పెద్దవాళ్ళకి పెట్టుబడులకి వాటికి అన్నిటికి కావాలి కదండి.
అవన్నీ నేను ఫ్యాన్సీ మ్యాచింగ్. ఇప్పుడు శారీ కొంటే బ్లౌజ్ కొంతమంది కొంచెం డిజైనర్ బ్లౌజ్ లా చూస్తారు కదా, వాటి కోసం అవన్నీ. అయిపోయిందా? సెలెక్ట్ చేసుకుర్రా? ఏమేమి సెలెక్ట్ చేసిండ్రు? తన ఎంగేజ్మెంట్ అండి ఫస్ట్. తన ఎంగేజ్మెంట్ శారీ, ఎంగేజ్మెంట్ లెహెంగా, వాళ్ళ మదర్కి ఇంకా మా మదర్కి, అమ్మ తను బ్రైడ్. ఇప్పుడు ఏదో వస్తుంది కదా అందరికి ఇట్లా ఒకటే ప్యాటర్న్ తోటి ఒక ఈవెంట్కి ఏదైనా ఒక ఈవెంట్కి చేసుకుంటున్నారు అలాగా. మంచి కంచిపట్టు పేస్టల్ కలర్ అండి. బాగుందండి. వైట్కి ఎల్లో అడిగారు, మనం ఏంటంటే లైలాకి ఎల్లో ఇంకొంచెం అడ్వాన్స్ కాంబినేషన్ అనమాట. ఇదా? ఓకే. విషయం ఏంటంటే నేను వేరే కాంబినేషన్ అడిగి వీళ్ళు వేరే కాంబినేషన్ ఇచ్చి ఇదే బాగుందని నన్ను ఒప్పిస్తున్నారు. కానీ నిజంగా బాగుంది కదా. మీకు రేపు సంక్రాంతికి ఇదే కట్టుకోవాలి మీరు ట్రెడిషనల్గా. శ్రీదేవి గారు, మీరు ఏ చీరలు కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు? నేను జూట్ టస్సర్. జూట్ అంటే నాకు యాక్చువల్లీ కాటన్ ఇష్టము, బట్ కాటన్ మెయింటైన్ చేసేంత సీన్ నాకు లేదు. ఎందుకంటే కాసేపు అయ్యాక అది మసగుడ్డ అయిపోద్ది అనమాట నాకు. కాబట్టి వేసుకోవాలి. జూట్ లాగుంటే ఇంకా కాటన్ లాగా కనపడుతుంది, నాకు సెట్ అవుతుంది అనమాట అది. బ్రైడల్ శారీ అండి కొంచెం, ఇది ఎంగేజ్మెంట్కి అలాగ మన పేస్టల్, మంచి పేస్టల్ కలర్. ఎంగేజ్మెంట్ ఎవరు ఉంటే వాళ్ళు రండి. సో ఎంగేజ్మెంట్ వాళ్ళకంటే ఎంగేజ్మెంట్ వాళ్ళకి కదా అందరికి మనమే. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆడ కూర్చుంటారు కాబట్టి వాళ్ళని ఎవరు చూడరు కాబట్టి మనం వేసుకొని తిరగాలి. అది నిజమేనండి. పైన తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఆడే కూర్చుంటారు, అటు ఇటు గట్టి తిరిగే ఛాన్స్ మనకే ఉంటుంది. కోలం డిజైన్ అండి. ఆ డిజైన్ పేరు కోలం డిజైన్ అండి. ముందు ఇది మడతాయి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ విత్ మరూన్. బాగుంది కదా. పట్టు చీరలు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నేనే ఇప్పుతున్నా. బ్యూటిఫుల్. ఇవన్నీ మీరు అంటే వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటారా? ఏ స్టెప్ వీవర్స్ నుంచి తీసుకుంటారు మీరు? యాక్చువల్లీ స్టోర్ ప్లానింగ్ అనుకోవడానికి ఒక 6 నెలల ముందు నుంచే మనం రూట్ వీవర్స్ దగ్గరికి, ఎవరైతే విలేజెస్లో ఉన్న మెయిన్ వీవర్స్ ఉంటారో ఆ వీవర్స్ దగ్గరికి వెళ్ళి మనం కొన్ని కాకుండా బేస్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళదే వీవింగ్, వాళ్ళే వీవర్స్, వాళ్ళే ఓనర్స్, అక్కడికే వెళ్ళి అలా ఉన్న మగ్గాల దగ్గర మనకి నచ్చిన డిజైన్ కార్డ్స్, మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ సెట్ చేయించుకుని మనం చాలా క్యూరేటెడ్గా తీసుకున్న కలెక్షన్ అండి ఇదంతా. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని క్యూరేట్ చేసిన కలెక్షన్ ఇదంతా, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్లో. అవును, మిగిలిన కలెక్షన్ క్యూరేట్ చేసింది మనం అన్ని సిటీస్కి వెళ్ళి సెలెక్టివ్గా క్యూరేట్ చేసాం, అది వేరే విషయం. బట్ హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి మాత్రం మగ్గాల దగ్గరికి వెళ్ళి చేయించుకుని డిజైన్, సిల్క్, జెరీ, వెయిట్, ఎవ్రీథింగ్, బార్డర్ ఎలా, బాడీలో అలా మ్యాక్సిమం అంతా క్యూరేట్ చేసుకునే కలెక్షన్ ఇదంతా. సూపర్. ఈ కలెక్షన్ కంప్లీట్గా మీ స్పెషాలిటీ? అవునండి, మన సిగ్నేచర్ కలెక్షన్. సంతకం వీళ్ళది, నో కాపీ. అంతేనా? అంతే, కరెక్ట్. అంతే. కంచి టిష్యూ పైన యాప్లిక్ వర్క్ ఇది. ఓకే, కనపడుతుందా మీకు? ఈ సారీ వచ్చి పర్టికులర్గా పాత చీరలు, అవును, మీ అమ్మమ్మ, మీ అమ్మలు, అలాగా మా అమ్మ, మా మదర్, అలా
చేయించిన శారీ అండి. కావాలని మనం ముందు నుంచి ప్రిపేర్డ్ ఓల్డ్ ట్రెడిషన్ కలర్స్ కూడా యాక్చువల్గా మాకు ఈ 3 daysలోనే సేల్ అయిపోయాయి అన్ని చీరలు. అన్ని అయిపోయాయి. ఇందులో ఇప్పుడు మా వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తారు? 4-5 కలర్స్ ఉన్నాయండి. ఇది మన ఓన్ సిగ్నేచర్ కలెక్షన్ కాబట్టి మనం ఎన్ని చీరలు తీసుకురావచ్చు, చేయించవచ్చు. జనరల్ గా ఈ మధ్య కాలంలో కొందరు పెళ్లి కూతుర్లు వాళ్ళ మదర్ శారీస్ కట్టుకున్నారు. ఇప్పుడు అలా లేనప్పుడు ఇలాంటి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందులో ఇంకొక కలర్ ఉందండి లక్కీగా. ఇప్పుడు ఎవరిదైనా అండి, ఇప్పుడు పర్టికులర్ గా కస్టమర్ పెళ్లి కలెక్షన్ లో ఒక చీర పెట్టుకోవచ్చు ఇలాగా చక్కగా. పాత ట్రెడిషన్ 100% మీకు ఇంకెక్కడ దొరకదు. మంచి సిగ్నేచర్ కలెక్షన్ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 18,500. మైసూర్ సిల్క్ బెన్నీ క్రేప్. మైసూర్ సిల్క్ బెన్నీ క్రేప్ అవి ఈ సారీస్ అన్ని. జనరల్ క్రేప్ అనగానే మిక్స్డ్ లేదంటే ఇట్లా ఊగుతా ఉంటాయి. ఇదేమో ప్యూర్గా ఉన్నాయి. ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ భలే ఉంటుంది కట్టుకుంటే కదా. అసలు చాలా బాగుంటుంది. ఇవి కట్టే వాళ్ళు ఓన్లీ ఇంక ఇవే కడతారు, అంత కంఫర్టబుల్ అన్నమాట. ఇక్కడ దావత్ కోదాం. చుట్టుపక్కల ఏదైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయా? పెళ్ళిళ్ళ సీజనే కదా. మంచి పెళ్ళిళ్ళ సీజన్ ఇది యాక్చువల్లీ. ఇవన్నీ కంచి పైన ప్రింట్స్ అండి. ఎంత ఉంటాయి వీటి రేంజ్? ఇవన్నీ మనకి 15,000 నుంచి 30,000 వరకు ఉన్నాయండి. కలెక్షన్ అంతా ఒకసారి ఒక రౌండ్ చూసేసినాం కదా. సో యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకు విజయవాడలో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది. అయితే రీసెల్లర్స్ అంటే వీళ్ళు హోల్సేల్గా కూడా ఇక్కడ సేల్ చేస్తారు కాబట్టి రీటైల్ హోల్సేల్ రీసెల్లర్స్ అందరూ కూడా పళ్ళి అక్కడికి రావాలా, హైదరాబాద్లో ఎందుకు రావద్దు అని వాళ్ళని పట్టుకున్నందుకు సరే మేమే వస్తామని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిండ్రు. అండ్ చంద్రశేఖర్ గారికి ఈ ఫీల్డ్లో చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఓనర్ అనగానే ఇన్ని డబ్బులు ఉన్నాయి, అంత ఇన్వెస్ట్ చేసిండు, ఇంత పెద్ద షోరూమ్ పెట్టిండు, ఇది కాదు స్టోరీ, బేసిక్ స్టోరీ. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో చంద్రశేఖర్ గారు ఏంటంటే ఒక జాబ్ లాగా కొన్ని స్టోర్స్లో చేసి చాలా బేసిక్ నాలెడ్జ్ నుంచి మొత్తం కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చాక తనంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని తను ఓన్గా పెట్టుకున్నారు. సో వీవర్స్ గురించి 100% అవగాహన ఉంది. సో దట్ తను ఏంటంటే నేను చెప్పాను కదా చాలాసార్లు వీవర్ 1, వీవర్ 2, వీవర్ 3, వీవర్ 4 ఉంటారు అండ్ మోనోపల్లి ఉంటారు. బట్ తను అన్నీ కూడా వీవర్ 1 దగ్గర నేర్చుకుంటారు. అంటే ఆ వీవర్కు నేయడము వచ్చు, వాళ్ళకి మగ్గాలు ఉంటాయి అనమాట, వాళ్ళను ఓన్ వీవర్స్ అంటారు. వాళ్ళకి ఎవరు ఇచ్చి అట్లా కాకుండా వీళ్ళ దగ్గర తను తీసుకుంటారనమాట. ఈవెన్ డిజైన్స్ కూడా వీళ్ళే ఇస్తారు. పలకలు అంటారా? కార్డ్స్ పలకలు, కార్డ్ల లాగా ఉంటాయి, పలకలు కూడా అంటారు నాకు తెలిసిన భాషలో. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ రమ్య గారు మీరు చెప్తే చాలండి, మాలాంటి వాళ్ళని పిలవక్కర్లేదు, ఎందుకంటే ఇంత లోపలికి ఉండి ఇంత రష్ అయిందండి బాబు అసలు. అంటే ప్యాట్నీ సెంటర్ మెయిన్ రోడ్కే ఉంది, అంటే మెయిన్ రోడ్ షోరూమ్ కాకుండా జనరల్గా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పక్క నుంచి కొంచెం పోయి వెనక చాలా పెద్దగా ఉంటాయి కదా, అలాంటి షోరూమ్ అనమాట. బట్ నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2 hours ఉన్నాను, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దట్స్ ద స్పెషాలిటీ. అదేదో ఉంది, మీరు అడగండి అసలు సీక్రెట్ ఏంది అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, క్వాలిటీ, ప్రైస్, సెలెక్షన్, చాయిస్. క్వాలిటీ, ప్రైస్, సెలెక్షన్, చాయిస్ సూపర్ ఉన్నాయి కదా. నేను వేసుకొని చూపించాను కదా చీరల్లో ఏ శ్రీజేకి బాగుందో మీరు కూడా చెప్పండి. ఓకే, ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సురేష్ గారు అండ్ రమ్య ఇద్దరు కూడా అంటే స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్గా, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళను, అంటే మన అని చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్టివ్గా తీసుకున్నారు. అన్నీ పెట్టాక మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఏది కూడా బిజినెస్ నడవదు. బట్ వీళ్ళందరూ కూడా డెడికేటెడ్గా, ఇష్టంగా, ప్రేమతో చేసే ఎంప్లాయీస్ ఉన్నారు. అది స్పెషాలిటీ. ఎందుకంటే చంద్రశేఖర్ గారు అంత ప్రేమగా నా మనుషులను వాళ్ళని చూసుకుంటారు కాబట్టి. సో
అది ఆ కాన్సెప్ట్ అవన్నీ కూడా మనకు చాలా నచ్చుతాయి. అండ్ సేమ్ టైం నేను చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చుతుంది అని కోరుకుంటూ. మీకు నచ్చాయి శ్రీదేవి గారు? పట్టు చీరలు నచ్చినాయి కానీ ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ అనిపించింది అలా అదే కదా అనిపించింది. ఈసారి మా ఆయన నెట్ట పెట్టుకొని వస్తా. తప్పకుండా ఇవాళ తీసుకున్న చీరలు కాకుండా ఇంకెక్కువ తీసుకోవాలి అప్పుడు. అంటే పెద్ద పెద్ద చీరలకు పెద్ద పెద్ద బిల్లులకు మా ఆయన ఉంటే బాగుంటుంది. చిన్న చిన్న బిల్లులకు నేను తీసుకోపోతాను. అదే సంగతి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెన్యున్గా నిజంగా చాలా బాగున్నాయండి. మరొకసారి కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను, ఫోన్ నెంబర్స్ పెడతాను. ఎవరైనా రీసేల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు డెఫినెట్గా వచ్చేసి ఇక్కడ మీకంటే వేరే ప్లేస్లో మీరు కొని అమ్ముతూ ఉంటారు కదా, కంపేర్ చేసుకోండి, ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీకు నచ్చితేనే కొనుక్కొని వెళ్ళండి. ఓకేనా? సో ఇదనమాట. రీసేల్ చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం బాగా ఉంది. ప్రీమియం చీరలు రీసేలర్స్కి బాగున్నాయి. అంటే సెలెక్టివ్గా జనరల్గా హోల్సేల్ షాప్లకు వెళ్ళినప్పుడు వాళ్ళది ఏంటంటే ఈ కలర్ నచ్చిందా, ఈ డిజైన్ నచ్చిందా, ఈ కట్ట తీసుకుపోండి అంటారు కదా. అలా కాకుండా వీళ్ళు చాలా సెలెక్టివ్గా ఇస్తారు కాబట్టి మీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి చీరలు కావాలి చాయిస్ని బట్టి తీసుకెళ్ళొచ్చు. ఆప్షన్ ఇక్కడ మనకుంది. ఓకేనా? సో ఇదన్నమాట విషయం. ఇంకేమన్నా ఇంకా మీకు చెప్పేది ఏముంటుందండి? కస్టమర్ల దగ్గర కూడా గట్టిగా మాట్లాడదు కానీ కన్విన్సింగ్ ప్రోడక్ట్ మాట్లాడుతుంది అనమాట. కాబట్టి మీకు నాలాంటి వాళ్ళ అవసరం అస్సలు రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదండి, సీరియస్గా సిన్సియర్గా మీలాగే సపోర్ట్ చేసి జెన్యూన్గా ఇప్పుడు ఇన్వైట్ చేయగానే ఇప్పుడు మీరు ఎంత సెలెక్టివ్గా వస్తారో కూడా మాకు తెలుసు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా మీరు వచ్చారు అంటేనే మాకు అది ఒక కైండ్ ఆఫ్ బావ్ అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ కలబురగంప ఫ్యామిలీ అందరూ కూడా శ్రీదేవి కొంచెం మంచిది, చాలా చెడ్డది కాబట్టి నన్ను నమ్ముతారు. జస్ట్ వచ్చి మీ ఫీడ్బ్యాక్ జెన్యూన్గా ఇవ్వండి. వాళ్ళ ప్రోడక్ట్ మంచిగా ఉంటే సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ను వాళ్ళ మనుషుల్లాగా చూసుకుంటున్నారు, సొంతంగా చూసుకుంటున్నారు. వాళ్ళు కొత్త షోరూమ్ ఎంత ఎదిగితే వాళ్ళ జీతాలు అంత ఎదుగుతాయి. సో అలా అందరికీ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. వెరీ వెరీ నైస్ టు మీట్ యు.